ఏ యాడింగ్ ఆగాగు. ఇప్పుడు నేనేం కారు ఎక్కించుకొని అనలేదే. కారు ఎక్కించుకోను అనకపోయినా కారు కుత్తలు కూసారు కదా. కారు కుత్తలేవు, బస్సు కుత్తలేవు. ఎక్కండి. అటారండి దారికి. ఎక్కడ కొట్టుకొచ్చారో డ్రెస్సులు. ఏటి మాటారు? మాం దొంగల్లా కనపడుతున్నామా? అమ్మగారు ఇచ్చినారు మాకు. ఓహో, ఎవరో దానం చేశారన్నమాట. లేకపోతే ఇంత మంచి బట్టలు మీరెప్పుడు కొనాలి? మాటారు, మర్యాదగా మాట్లాడండి. నిన్న రాత్రి ఆటల్లో మా బట్టలు పుస్తకాలు అన్నీ కాలిపోయి ఒంటి మీద బట్టలతో మిగిలితే అమ్మగారికి తెలిసి అమ్మగారు కొనిచ్చినారు. అవునా? ఆ విషయం నాకు తెలీదు. ఏడకు భూమి, ఏంటి మాటారు? ఏ మాట పడితే ఆ మాట అంటారు. మనం ఆయనకి దొంగల్లాలో అడుక్కునే వాళ్ళలాగా కనిపిస్తున్నాం కండమ్మా. నాకు అసలు విషయం తెలియక. మీరు మాట్లాడకండి, కొంత పిసికేస్తాం. పదవి కొండమ్మా, ఈ బోడి కారు డొక్కు కారు ఎక్కాల్సిన కథ మనకేం పట్టలేదు. పద. ఏ ఆగండి. ఎందుకు? ఇంకేమైనా అనాల్సిన మాటలు మిగిలాయా? డబ్బుండాలి కదా, ఏమైనా మాట్లాడతారు, ఎన్నైనా అంటారు. బట్టలు పుస్తకాలు కాలిపోయి దిక్కులేని వాళ్ళలా మిగిలిపోతే దేవతలాగా అమ్మగారు వచ్చి ఈ బట్టలు ఇచ్చారు. మమ్మల్ని దొంగలు చేశారు కదా. అది అంటే మరి జరిగింది నాకు. మీ ప్రియాతి ప్రియమైన నందికమ్మడు చెప్పలేదా? అదెందుకు చెప్తాది? మమ్మల్ని ఎంత మాట అన్నారు విరాట్ బాబు. ఈ డ్రెస్ నీకు బాగుంది భూమి అంటారని ఆశపడ్డాను. ఎక్కడ కొట్టుకొచ్చావని అడుగుతారా? మీకేమన్నా న్యాయంగా ఉందా? అమ్మా తల్లి, ఏదో పొరపాటున నోరు జారాను. మీ బట్టలు కాలిపోయిన సంగతి నిజంగా నాకు తెలీదు. తెలియకపోతే అడగాలన్న తెలివి లేదా? అరవకు. ఎవరన్నా చూస్తే నేనేదో అన్నాను అనుకుంటారు. అనలేదా మరి? ఏమి అనలేదా? సర్లే, డ్రెస్ బాగానే ఉంది. ఏంటి, డ్రెస్ మాత్రమే బాగున్నదా? అంటే మనం సెండాలంగా ఉన్నామనే కదా. అబ్బా, పుసుక్కున నోరు జారాను. దానికి ఇంత సీన్ అవసరమా? నోరు మూసుకొని ఎక్కండి. ఎక్కుతారా లేదా? సారీ చెప్తే గానీ ఎక్కం. ఏంటి సారీ చెప్పాలా? మీరు వస్తే ఎంత, రాకపోతే ఎంత? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.